హలో పీపుల్. చాలా గ్యాప్ వచ్చింది కదా! ఈ మాట చెప్పి. షార్ట్స్‌లో అయితే రోజు టచ్‌లోనే ఉంటున్నా కానీ ఇలా లాంగ్ వీడియోస్ పెట్టయితే చాలా డేసే అవుతుంది కదా! కంటెంట్ అయితే చాలా ఉంది. షూట్ చేసే ఉంది. ఎడిట్ చేయాలి. కానీ టైం అయితే అస్సలు కుదరట్లేదు. మేము యూఎస్ఏ వచ్చేసాము. సో, జెట్ లాగ్ అండ్ అవ్య అన్న కొంచెం వాడికి బాలేదు. కోల్డ్ అండ్ కాఫ్ ఉంది. అండ్ వాడిని మేనేజ్ చేయటం ఇంకా 6 మంత్స్ మేము ఇంట్లో లేము కాబట్టి అంటే మా హస్బెండ్ ఉన్నారు. బట్ నేను లేను కదా! సో, ఇల్లంతా సెట్ చేసుకోవటం ఇలా చాలా బిజీగా గడుస్తుంది. ఇంకా ఇప్పటి నుంచయితే వీడియోస్ కంటిన్యూయస్‌గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మన దగ్గర చాలా మంచి కంటెంటే ఉంది. లైక్ యూఎస్ వచ్చే ముందు మా అమ్మ వాళ్ళు ఏమేమి వంటలు చేశారు అండ్ అవ్యాన్ 18 అవర్స్ ఫ్లైట్ జర్నీ ఎలా గడిచింది, ఇంకా వాడి ట్రాన్సిషన్ ఇలా చాలా ఉన్నాయి. సో, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. డోంట్ మిస్ థాట్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే యూఎస్ రావటానికి 2 వీక్స్ ముందు మా హస్బెండ్ వచ్చారు. అంటే మమ్మల్ని తీసుకెళ్ళడానికొచ్చారు. సో, అప్పటినుంచి ఇంకా ఫుల్ జర్నీస్ అయిపోయినాయి. ఇంకా ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి మేము హైదరాబాద్ ఎళ్ళాం. హైదరాబాద్‌లో ఒక 3, 4 డేస్ అలా ఉండి, మళ్ళీ తర్వాత తిరుపతెళ్ళి, తిరుపతి నుంచి మళ్ళీ మా ఊరొచ్చి, మళ్ళీ మా ఊరు దగ్గర కొంచెం చిన్న గుళ్ళు అలా తిరిగి బాగా చాలా జర్నీస్ అయిపోయాయి. సో, ఈ జర్నీ అంతాలో అవ్యాన్ ఎలా ఉన్నాడనేది ఈ వీడియో అనమాట. సో, ఇంకా 2 వీక్స్ ముందొచ్చారు కదా! ఆయన రిసీవ్ చేసుకోవడానికి మేము హైదరాబాద్ ఎళ్ళామని చెప్పాం గదా! సో, కార్‌లో ఎళ్ళామనమాట. నేను, అవ్యాన్ అండ్ మమ్మల్ని డ్రాప్ చేయడానికి మా డ్యాడీ వచ్చారు. అవ్యాన్ కారెక్కాక కాసేపటికి అలా నిద్రపోయాడు. ఒక 1 అవర్ చక్కగా న్యాప్ తీసుకొని లేచి క్యూట్ స్మైల్స్ ఇస్తున్నాడు. వాడి కాళ్ళు చూపిస్తున్నాడు నాకు పట్టుకోమని. అలా క్యూట్ థింగ్స్ అన్నీ చేస్తా ఉంటాడు. ఇంకా లేచి చక్కగా ఆడుకున్నాడు. కార్‌లో అయితే అవ్యాన్ ఫుల్ అల్లరి చేశాడు. అంటే మేము 4 డేస్ కోసం ఎళ్ళినా లగేజ్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకెళ్ళాం. అంటే నేనేది మిస్ చేయాలనుకోలేదు. సో, కార్ నిండా ఫుల్‌గా లగేజ్ ఏసుకొనైతే వెళ్ళాం. సో, అవన్నీ లాగటం, అవన్నీ తీయాలని ట్రై చేయడం, చాలా అల్లరి చేశాడు. అంటే ఇంత లగేజ్ ఎందుకు 4 డేస్ కోసం అని అనిపించొచ్చు మీకు. కానీ ఏంటంటే వాడు చిన్న పిల్లోడు గదా! సో, వాడిని నేనేది మిస్ చేయాలనుకోలేదు. ఏది మిస్ అయినా ఇబ్బందే గదా! మనం పెద్దవాళ్ళమైతే అడ్జస్ట్ అవ్వగలం గానీ, పాపం పిల్లలు అడ్జస్ట్ అవ్వలేరు గదా! సో, వాడికి కావాల్సింది ఏది మిస్ చేయకుండా అన్నీ తీసుకెళ్ళాను. ఇంకా మమ్మల్ని డ్రాప్ చేయడానికి మా డ్యాడీ వచ్చారని చెప్పాను గదా! సో, మా డ్యాడీ ముందు కూర్చున్నారు. సో, మా డ్యాడీ దగ్గరికి, నా దగ్గరికి, మా డ్యాడీ దగ్గరికి, నా దగ్గరికి అలా అది ఒక ఆటలా అయిపోయింది వాడికి. కొంసేపు మా డ్యాడీ దగ్గర, కొంసేపు నా దగ్గర ఆళ్ళు మారుతూ చక్కగా వ్యూ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేశాడు. కానీ ఎంత ఎంజాయ్ చేసినా లైక్ 9 అవర్స్ అంటే ఒకే దగ్గర ఉండాలంటే కష్టం గదా పిల్లలకి. సో, అవ్యానికి గూడా అది కొంచెం కష్టంగానే అనిపిచ్చింది. కాసేపు ఆడుకున్నాడు, కాసేపు ఏడుస్తూ అలా ఉన్నాడు. నిజానికి మా ఊరు నుంచి హైదరాబాద్‌కి 6 అవర్సే పడతది. కానీ ఆ డ్రైవర్ డ్రైవ్ చేసాడు. చేసి ఎద్దుల బండిలా తోలాడు. 6 అవర్స్‌లో ఎళ్ళాల్సింది ఆల్మోస్ట్ 9 ½ 10 అవర్స్ ఎళ్ళాం. మార్నింగ్ 10కి బయలుదేరితే అక్కడికెళ్ళేసరికి 7:30 అయింది. మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొనుంటాం మేబీ. కానీ బాబోయ్! ఎంత స్లోగా వెళ్ళాడో మాకే విసుగొచ్చేసింది. అంతసేపు ఇంకా అవియాన కూర్చోవడం చాలా గ్రేట్. ఇంకా అవ్యాను మా డ్యాడీ దగ్గరున్నప్పుడు నా వైపు చూడటం, నా దగ్గరున్నప్పుడు మా డ్యాడీ వైపు చూడటం. వాడికిక్కడుంటే అక్కడ ఉండాలనిపిస్తుంది, అక్కడుంటే ఇక్కడ ఉండాలనిపిస్తుంది. అసలు ఎన్ని సార్లు మారాడో ముందుకి, ఎనక్కి. ఇక్కడైతే యూఎస్‌లో అయితే అలా కుదరదు గదా! సీట్‌లోనే కూర్చోవాలి గదా! అక్కడైతే వాడిష్టం వచ్చినట్టు జేయొచ్చు. ఎంజాయ్ చేసాడు ఇండియాలో మాత్రం. సో, ఇంకా అంతసేపు పిల్లల్ని కార్‌లో ఎంగేజ్ చేయడం చాలా కష్టం గదా! సో, నేను వాడికలా బెడ్ సెట్ చేశాను కార్‌లో. అందుకని మా డ్యాడీ ముందు కూర్చున్నారు. వాడికి కొంచెం స్పేస్ ఎక్కువ రావాలని జెప్పి. ఇంకా నేను వాడి టాయ్స్ కూడా తీసుకెళ్ళాను నాతో పాటు. సో, కొంచెంసేపు ఎంగేజ్ అవుతాడని. మన పిచ్చి గాని వాడొక చోటుండి ఆడుకోవాలంటే ఎందుకు ఆడుకుంటాడు? ఏదో కాసేపు ఆడాడు కొంచెం ఒక 15 మినిట్స్ అలాగా. ఇంకా అంతే ఇక వాటిని పట్టుకోలేదు మళ్ళీ. కొంచెం ఏంటా ఏమేం తెచ్చానా అని అన్నీ ఒకసారి చూసుకున్నాడు. ఇవి రోజు ఆడుకునేవేగా ఇప్పుడెవడు ఆడుకుంటాడని చెప్పి వాటిని పక్కన పడేసి ఇంకా మొదలెట్టాడు రచ్చ. ఇంకా నా పైకెక్కటం, ఆ లగేజ్ అంతా ఫుల్ లగేజ్ ప్యాక్ చేసుకొచ్చాం గదా! కారంతా. ఏమేం ప్యాక్ చేసుకొచ్చామో వాడు చూడాలనుకుంటున్నాడు. అది పీకి, ఇది పీకి, అటెక్కి, ఇటెక్కి, నా జుట్టంతా పీకి రచ్చ చేసాడు కారంతా. మామూలు అల్లరి చేయలేదసలు. ఇంకా అలా ఆడి నిద్రపోయాడు. కాసేపు పడుకోవడం, కాసేపు ఏడవడం, కాసేపు ఆడుకోవటం అలా ఎలాగోలాగా కష్టపడి 9 అవర్స్ లాంగ్ జర్నీ తర్వాత హైదరాబాద్ అయితే రీచ్ అయ్యాం. ఇంకా మా హస్బెండొచ్చాక అలా 4 డేస్ హైదరాబాద్‌లో ఉన్నాక తిరుపతెళ్దాం అనుకున్నాం. అవ్యానికి గుండు చేయించడానికి. సో, ఫస్ట్ టైమ్ గుండు పెద్ద తిరుపతిలో చేయిద్దాం అనుకున్నాం. సో, ఏంటంటే హైదరాబాద్ అనేది సడన్ ప్లాన్. మేము ముందే ఎళ్దామని డిసైడ్ అవ్వలేదు. అందుకని టికెట్స్ విజయవాడ నుంచి చేయించుకున్నాం మా ఊరు దగ్గర నుంచి. హైదరాబాద్ ప్లాన్ సడెన్‌గా వచ్చింది కాబట్టి ఇంకా హైదరాబాద్ నుంచి విజయవాడ ఎళ్లి, విజయవాడ నుంచి తిరుపతెళ్ళాలి. ఎందుకంటే మేము విజయవాడ నుంచి బుక్ చేయించుకున్నాం కాబట్టి. సో, ఫస్ట్ మేము విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి తిరుపతెళ్ళాలి కాబట్టి హైదరాబాద్ టు విజయవాడ ఒక ట్రైన్ బుక్ జేసుకున్నాం. ఎందుకంటే వచ్చేటప్పుడు కార్‌లో చాలా ఇబ్బంది పడ్డాం. వాడికి తిరగటానికి ప్లేస్ లేక చాలా క్రాంకీ అయిపోయాడు. సో, ట్రైన్‌లో అయితే కొంచెం ప్లేస్ ఉంటది గదా!
అటు ఇటు మూవ్ అవ్వటానికి అన్నట్టు ఇంకా ట్రైనే బుక్ చేసుకున్నాం హైదరాబాద్ నుంచి విజయవాడకి. ఇంకా మార్నింగ్ 8కి అలాగా ట్రైన్ ఎక్కితే సికింద్రాబాద్‌లో 2:30కి విజయవాడ ఎళ్ళాం. అక్కడికి ఇంకా మా పేరెంట్స్, మా అన్నయ్య వచ్చారు. ఇంకా అందరం కలిసి ఇంకా వందే భారత్‌లో ఎళ్ళామనమాట తిరుపతికి. ఇంకా అవ్యానైతే ఫుల్ అల్లరి స్టార్ట్ చేశాడు. ఆ పేపర్స్ అన్నీ లాగటం, అన్నీ లాగి లాగి చూడటం. ఇంకా వాడు చిన్నప్పటి నుంచి మా అమ్మ, నాన్న ఇప్పటివరకు ఎప్పుడు వదిలేసి ఉండలేదనమాట. ఈ 4 డేస్ తప్ప మేము హైదరాబాద్ ఎళ్ళిన 4 డేస్ తప్ప. వాడింకా వాళ్ళని కాసేపు కొత్తగా చూసి అంటే 4 డేస్ గ్యాప్ వచ్చింది గదా! ఇంకా ఎవరా వీళ్ళు అన్నట్టు కాసేపు అలా చూసి కొంచెం ఆలోచించాక ఇంక అప్పుడు గుర్తుపట్టాడనమాట. ఇంకా దూకాడు వాళ్ళ మీదకి. ఇంకా తిరుపతి అయితే నేను, మా హస్బెండ్, మమ్మీ, డ్యాడీ, అవ్యాన్, మామయ్య గారు అండ్ మా అన్నయ్య వెళ్ళాం. నేను, మామయ్య గారు, మా హస్బెండ్ అండ్ అవ్యాన్ హైదరాబాద్ నుంచి విజయవాడ ఎళ్లి, విజయవాడ నుంచి తిరుపతి. ఇంకా మా మమ్మీ వాళ్ళు విజయవాడ వచ్చేసారు డైరెక్ట్‌గా. ఇంకా విజయవాడ నుంచి అందరం కలిసి తిరుపతికెళ్ళామనమాట. ఇంకా వందే భారత్‌లో ఫుడ్ వాళ్ళే పెడతారు కదా! సో, మనం వెజ్జా, నాన్ వెజ్జా చూజ్ చేసుకోవచ్చు. మేము తిరుపతి ఎళ్తున్నాం కాబట్టి మేము వెజ్ తీసుకున్నాం. సో, స్నాక్స్ అయితే అంటే నేను కొంచెం తినేసాను. మనకు వ్లాగింగ్ కొత్త గదా! సో, షూట్ చేయాలని మర్చిపోయాను. కొంచెం సేపయ్యాక గుర్తొచ్చి చేశాను. ఇంకా ఏమిచ్చారు పల్లీ చిక్కీ, ఒక సమోసా అండ్ టీ, ఇంకేదో చిన్న స్నాక్స్‌లా ఇచ్చారు. ఏదో యావరేజ్‌గా అలా ఉన్నాయి పర్లేదు. ఇంకా డిన్నర్‌కైతే ఇది ఇలా ఇచ్చారు. 2 కర్రీస్, రైస్, రోటీ అండ్ పొటాటో వెడ్జెస్ అండ్ కర్డ్ అలా ఇచ్చారు. సో, ఆ కర్రీస్ అయితే అదసలు అదేం కర్రీయో కనిపెట్టడానికే నాకు చాలా టైం పట్టింది. అంటే దాంట్లో వెతికి దాని మీదయితే పన్నీర్ అని రాసారు గానీ, ఆ పన్నీర్ ముక్క ఫైండ్ ఔట్ చేయడానికే నాకు చాలా టైం పట్టింది. నాకు ఫుడ్ అయితే ఏం అస్సలు టేస్టీ అనిపించలేదు. మరి నాన్ వెజ్ అయితే బావుంటదేమో గానీ, వెజ్ అయితే ఏం బాలేదు. నాకైతే నచ్చలేదు మరి. ఇంకా అవ్యాన్‌కి మ్యాంగో అంటే చాలా ఇష్టం. ఇంకా హైదరాబాద్‌లో ఉన్న 4 డేస్ అయితే వాడు మ్యాంగోని మిస్ అయిపోయాడు. ఇంకా మా అమ్మ వాడు మ్యాంగో మిస్ అయ్యాడని ఇంటి దగ్గర నుంచి ఒక మ్యాంగో తీసుకొనొచ్చింది వాడికి తినిపించాలని. ఇంకా ట్రైన్ అయినా సరే ఎక్కడైనా మా మమ్మీ ఆగేదే లేదు. ఇంకా అవ్యాన్‌కి ట్రైన్‌లోనే మ్యాంగో కట్ చేసి వాడికి తినిపిస్తూ ఉంది. వాడు గూడా చక్కగా చాలా రోజుల నుంచి అంటే ఒక 4 డేస్ అవుతుంది గదా! గ్యాప్ వచ్చి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు కొంచెం. ఇంకా మామూలే గదా! ఫస్ట్ కొంచెం మంచిగానే తింటాడు. ఇంకా తర్వాత స్టార్ట్ చేసేస్తాడు ఇంకో తినకుండా బయటకి నెట్టేస్తా ఉంటాడు. కొంచెం తిన్నాడు పర్లేదు. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ కొంచెం మా దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ దగ్గరికి, మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి అలా 3 ప్లేసెస్‌కి షిఫ్ట్ అవుతూ, ఆడుతూ అలా ఉన్నాడు. ఇంకా మేమెళ్ళింది వందే భారత్ కదా! దానిలో ఏంటంటే పిల్లలు అంటే బేబీస్ అంటే ఎవరైనా సరే పడుకోవడానికి ఉండదు కదా! కూర్చొనే ఎళ్ళాలి గదా! సో, అంతసేపు కూర్చోవడం కొంచెం అంటే 5 అవర్స్ అయినా గూడా బేబీ ఉన్నప్పుడు ఇలా వందే భారత్ కంటే కొంచెం స్లీపర్ లాంటి వాటిలో వెళ్ళడమే బెటర్ అనిపించింది నాకైతే. అంటే వాడికి ఇంకా స్లీపర్ లాంటి దాంట్లో అయితే ఫ్రీగా ఉంటది గదా! ఈ సీట్‌ల్లో కూర్చొని వాడికి కష్టంగా అనిపించింది. ఇంకా మా డ్యాడీ అయితే అలా ఫుడ్ పెట్టుకునేది ఉంటది గదా! దాని మీద ఎక్కిచ్చి, వాడేమో ముందు సీట్‌లో వాళ్ళని లాగుతా ఉన్నాడు ఎక్కిస్తే. ఆడి అల్లరి మాత్రం మామూలుగా లేదు. కానీ ఎంత బాగా ఆడుకున్నాడో అంత బాగా ఏడ్చాడు. అది ఇంకా ఏసీ ట్రైన్ గదా! కాసేపు బానే ఉన్నాడు గానీ, కొంచెం దూరం వెళ్ళిన దగ్గర నుంచి మాకే చాలా చల్లగా అనిపిచ్చింది. వాడింకా చిన్నోడు గదా! కానీ మనొక్కళ్ళ కోసం ఏసీలో ట్రైన్‌లో ఏసీ అయితే తగ్గించరు గదా! సో, వాడైతే అలా చలికో ఏమో కంటిన్యూయస్ జర్నీ వల్లో చాలా క్రాంకీ అయిపోయి ఇబ్బంది పడ్డాడు. సో, ఇంకా రేణిగుంటలో 9:30కి అలా దిగాము. ఇంకా కొండపైకైతే ఆ టైంలో వెళ్ళాలని అనుకోలేదు. రేణిగుంటలో గాని, తిరుపతిలో గాని ఏదైనా హోటల్‌లో రూమ్ తీసుకొని నెక్స్ట్ డే పైకెళ్దామని అనుకున్నాము. కానీ మేము చేసిందేంటంటే, మేము ముందే ఏ హోటల్‌లో దిగాలని చెప్పి బుక్ చేసుకొని ఉండలేదు. సో, ఇట్స్ బెటర్ ఏంటంటే, మనం ముందే ఏ హోటల్ డిసైడ్ అయితే బెటరు. ఆ టైంలో అప్పటికప్పుడు అంటే మేము కూడా ఒక 2, 3 ఆ టైంలో కూడా 2, 3 హోటల్స్‌కెళ్ళాం గానీ నచ్చలేదు. కాక్రోచెస్ అలా ఉండి హోటల్స్ అసలు బాలేదు. సో, ముందే రివ్యూస్ అవి చూసుకొని ముందే బుక్ చేసుకుంటే బెటరు. సో, ఫైనల్లీ కొంచెం యావరేజ్‌గా ఉంది ఆ హోటలయితే. సరే ఇంక ఏదో ఒకటి అలా ఎళ్ళాము. వెళ్ళి మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య పైకి వెళ్ళి వాళ్ళు రూమ్ తీసుకొని వాళ్ళు ఫోను చేశాక ఇంకా అప్పుడు మేము ఈ హోటల్ వెకేట్ చేసి ఇంకా పైకెళ్ళటానికైతే స్టార్ట్ అయ్యాం. జనరల్‌గా తిరుపతంటే గోవిందనామాలున్న స్తంభాలు చూపిస్తారు గదా! కానీ మనం ఈ గరుడ పక్షి ఉన్న స్తంభాలు చూపిస్తున్నాం. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ అవే చూయిద్దాం అనుకున్నాను. నేను ఫోను తీసి రికార్డింగ్ స్టార్ట్ చేసేసరికి ఆ స్తంభాలెళ్ళిపోయినాయి. సో, మనం డిఫరెంట్‌గా ఇలా గరుడ పక్షినైతే చూపిద్దాం. అలా అడ్జస్ట్ అవ్వాలి మనం. సో, ఫస్ట్ టైమ్ నేనైతే తిరుపతి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. సో, ఇలా ఈ గరుడ వాహనం అంటే ఈ గరుడ స్టాచ్యూ వస్తే ఇంకా మనం తిరుపతికి ఎంటర్ అయినట్టే కదా! తిరుమలకి. సో, ఇంకా అలా ట్రాఫిక్ అయితే ఆ రోజు చాలా ఉంది. చాలా దూరం ట్రాఫిక్కే ఉంది. ఇలా కార్లు, వెహికల్స్ ఇలా చాలా దూరం లైనుంది. అండ్ ఈ వ్యూ అంటే ఈ కొండ, ఈ వ్యూ చూడ్డానికైతే చాలా బావుంది.
ఇంకా అలా కొంచెం వెయిటింగ్ ఎక్కువ సేపే పట్టింది. చాలా వెహికల్స్ ఉన్నాయి గాబట్టి. సో, ఈ సెక్యూరిటీ చెక్ అంతా కంప్లీట్ చేసుకొని, ఆ వెళ్ళే దారిలో చక్కగా అదంతా ఘాట్ రోడ్ గదా! ఫారెస్ట్ ఏరియా అంతా చూడ్డానికైతే చాలా బావుంది కొత్తగా. వ్యూ గూడా చాలా బావుందనిపిచ్చింది నాకు. ఇంకా అవ్యానైతే ఒక చిన్న న్యాప్ తీసుకున్నాడు. మధ్యలో అలా చిన్న చిన్న న్యాప్స్ తీసుకుంటేనే వాళ్ళు టైర్డ్ అవ్వకుండా ఉంటారు. సో, ఇంకా అలా ఏడుకొండలని చూస్తూ పైకైతే వెళ్ళిపోయాము. మా రూమ్స్ ఉన్న దగ్గరికి. ఇంకా మా అన్నయ్య అండ్ హస్బెండ్ ముందే వెళ్లారని చెప్పాను గదా! సో, వాళ్ళైతే రూమ్ తీసుకున్నారు. ఇంకా వాళ్ళు కీస్ తీసుకురావడానికి వెళ్లారనమాట. వాళ్ళొచ్చేంత వరకు మేమక్కడ అలా రూమ్స్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా అవ్యాన్ నిద్ర లేచి చూసేసరికి వేరే కొత్త ప్లేస్‌కొచ్చాం. వాడు నిద్రపోయి లేచేసరికి మేము ప్లేసులు చేంజ్ అయిపోతా ఉన్నాం. ఆ 2 వీక్స్ కూడా. వాడికి కొంచెం షాకింగ్‌గా కొత్తగా అనిపించినట్టుంది. సో, అంతా బయట చూస్తూ, ఏంటి కొత్త ప్లేస్‌కొచ్చాం అన్నట్టు చూస్తూ ఉన్నాడు వాడు. ఇక నెక్స్ట్ వచ్చిన కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాం. అది అవ్యానికి గుండు కొట్టించడం. సో, కొంచెం కొంచెమేంటిలే బానే ఏడ్చాడు. ఇంకా అలా గుండు కొట్టించడం అయిపోయాక మేమున్న రూమ్స్ ముందు ఇలా చిన్న పార్క్‌లా ఉంది. సో, అక్కడ వాడికి కొంచెం అలా ఫుడ్ పెడుతూ, వాడిని అలా తిప్పుతూ ఫుడ్ పెడుతూ ఉన్నాం. అక్కడ తిరుమలలో పైనయితే చాలా బావుంది. అంటే ఒక చిన్న వేస్ట్ అంటే చిన్న పేపరో ఏదో చెత్త అలాంటిదేమీ రోడ్ మీద కనిపించలేదు. చాలా నీట్‌గా ఉంచారు. అండ్ ఇలా పార్క్స్ ఇవి కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బావుంది చక్కగా ఇలా అసలు నన్నడిగితే ఏవైనా హాలిడేస్ వస్తే 1 వీక్ అలాగా హాలిడేస్ వచ్చినప్పుడు హ్యాపీగా తిరుపతెళ్ళిపోయి రూమ్స్ గూడా ఉంటాయి గదా! చక్కగా 100కి, 200కి, 1000కి అలా రూమ్స్ ఉంటాయి కదా! చక్కగా ఆ రూమ్స్ తీసేసుకొని చక్కగా రోజు దేవుడి దర్శనం చేసుకుంటూ భలే ఎంజాయ్ చేయొచ్చు చక్కగా. ఇంకా నేను దర్శనం అదంతా ఏం షూట్ చేయలేదు. ఫోన్ ఎలో ఉండదు గదా! గుడి దగ్గరికి. అండ్ నేను గూడా ఫస్ట్ టైమ్ గదా! సో, ఆ ప్లేస్‌ని ఫీల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి అనుకున్నాను. సో, ఏమి షూట్ చేయలేదు. దర్శనం అంతా మంచిగానే జరిగింది. ఇంకా ఇది రిటర్న్ వచ్చేసేటప్పుడనమాట. అలా కొండ దిగేటప్పుడు తిరుపతి వ్యూ అయితే చూడడానికి చాలా బావుంది. ఇంకా మా రిటర్న్ ట్రైన్ 10:30కి తిరుపతి నుంచే. సో, ఇంకా వెళ్ళి ఆ ట్రైనయితే ఎక్కేసాము. ఇంకా నైట్ గదా! అవ్యానయితే కొంచెం బానే ఉన్నాడు. కొంతసేపు నిద్రపోయాడు. కొంతసేపు ఆడుకున్నాడు. అలా బానే ఉన్నాడు. అంత క్రాంకీగా అయితే ఏం లేడు. కానీ అక్కడ నేనైతే ఎక్కువేం షూట్ చేయలేదు. కొంచెం కొంచెం నైట్ గదా! అలా చిన్న చిన్న బైట్స్ అయితే తీసుకున్నాను. అలా 4:00కి గూడా లేచి కొద్దిసేపు ఆడుకొని, మళ్ళీ పడుకొని, కొంతసేపు మా మమ్మీ వాళ్ళ దగ్గర, కొంతసేపు మా దగ్గర అలా అయితే ఉన్నాడు. పర్వాలేదు ఓవరాల్‌గా ఎళ్ళేటప్పటికంటే వచ్చేటప్పుడు జర్నీ పర్వాలేదు. వచ్చేటప్పుడు పెద్దగా ఏం ఏడిపించలేదు. ఎళ్ళేటప్పుడే బాగా క్రాంకీ అయిపోయాడు. ఇంకా ఇంటికొచ్చాక ఆ డే, ఆ నెక్స్ట్ డే అలా ఒక 1, 2 డేస్ ఇంకా దగ్గరలో ఉన్న గుడులు అన్నీ మొక్కులన్నీ తీర్చేసుకున్నాం. మళ్ళీ యూఎస్ ఎళ్తే ఇవన్నీ అవ్వవు గదా! సో, ఇంకా మా దగ్గరలో ఉన్న ద్వారకా, తిరుమల, జమలాపురం, ఇంకా విజయవాడ కనకదుర్గమ్మకి దగ్గరికి వెళ్ళాము. అలా దగ్గర దగ్గర గుడులన్నిటికి వెళ్ళాము. అవన్నీ నేనేం షూట్ చేయలేదు గానీ, ఆ మొక్కులైతే తీర్చేసుకున్నాము. ఇంకా ఇదైతే మన టోటల్ అవ్యాన్ ఆ 2 వీక్స్‌లో చేసిన జర్నీ వీడియో. కానీ బేబీస్ ఉన్నప్పుడు వీలైనంతగా జర్నీస్ అవాయిడ్ చేయడమే బెటరు. ఇంకా తప్పని పరిస్థితుల్లో మనం ఏం చేయలేం గానీ, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందే, మనకి ఇబ్బందే గదా! వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మనం ఇబ్బంది పడటం కంటే, వాళ్ళు కొంచెం పెద్దయ్యాక ఇలాంటివి ప్లాన్ చేసుకోవడం బెటరు. ఇలా చిన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే అదే కరెక్ట్ అని అనిపించింది నాకైతే ఈ జర్నీ మొత్తం తర్వాత. సో, కొంచెం వాడు సిక్ అయ్యాడు గూడా ఈ జర్నీ తర్వాత. మనకే ఇలా కంటిన్యూస్ జర్నీ అంటే చాలా సిక్‌గా అనిపిస్తది గదా! ఇంకా వాడు చిన్నోడు ఇలా కంటిన్యూస్ జర్నీస్‌తో అయితే కొంచెం సిక్ అయిపోయాడు. సో, ఇదైతే టోటల్ వాడి ఇండియాలో జర్నీ. అంటే ఇండియాలో ఉన్నప్పుడు వాడు చేసిన జర్నీ వీడియో అయితే ఇది. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి. సో, అవేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ న్యూ టు న్యూ జెర్సీ విత్ హారిక.